చేవెళ్ళ నియోజకవర్గం అంతటి నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఎన్నో అవాంతరాలతో బీజాపూర్, హైదరాబాద్ బీజాపూర్ హైవే 2017 సంవత్సరంలో టెండర్ జరగడం జరిగింది. గతంలో రామ్మోహన్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, నితిన్ గడ్కరీ గారిని ఎన్నోసార్లు కలిసి విన్నపాలు ఇచ్చి ఈ బీజాపూర్ హైదరాబాద్ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా ఎన్నోసార్లు కోరుకోవడం జరిగింది. వారి కోరిక మేరకు ఈ బీజాపూర్ రోడ్డును శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ఇక్కడి పర్యావరణ ప్రేమికులు మరి దాని మీద ఈ మర్రి చెట్లు ఏవైతే ఉన్నాయో మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లు వాటిని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కేసు వేయడం జరిగింది. దాంతో 2017 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అది ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఇప్పటి వరకు కొనసాగింది. చివరికి మరి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, వారు మరి శ్రీనివాసరాజు గారు సీనియర్ ఐఏఎస్ అధికారి వారి ఫాలోఅప్ చేయడంతో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న స్టే ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసిన ఎంబడే మరి కాంట్రాక్టర్లను మరి పని స్టార్ట్ చేయవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ కూడా మరి స్పీడ్ గానే స్పందించి మరి పని స్టార్ట్ చేయడం జరిగింది. మరి నిర్దేశిత టైం కన్నా ముందే మరి ఈ మన్నెగూడ అప్ప జంక్షన్ మధ్యలో 46 కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును నిర్దేశిత టైం లోపలనే మరి కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తెస్తే మరి ఏవైతే ఈ యాక్సిడెంట్ల వల్ల మరి వందల మంది చచ్చిపోయినారు ఈ హైవే మీద. మరి అదే విధంగా గత ప్రభుత్వం మరి 2017లో మరి రోడ్డు టెండర్ అయ్యి చేస్తే మరి వారి పర్యవేక్షణ కానివ్వండి మరి ఇంకే విధంగా వాళ్ళ అలసత్వం వల్ల ఈ రోడ్డు పని మరి గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయడం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే మరి దాన్ని సీరియస్ గా ఫాలోఅప్ చేసి స్టే ఎత్తిపించి పని స్టార్ట్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వితిన్ టైం లోపల మరి రోడ్డు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని ఆశిస్తూ మరి అధికారులకు కూడా మేము కోరుకోవడం ఏంటంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వీరందరి తరఫున మరి నేషనల్ హైవే అథారిటీ వారు మరి సీరియస్ గా మరి పనిని కంప్లీట్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను మిత్రులారా.